హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సో ఫైనలీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి డిసెంబర్లో కొన్ని వీడియోస్ అండ్ న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. సో బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది ఈ మధ్య. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకా గుంటూరు వెళ్ళిపోతుంది అనమాట, జాబ్ వదిలేసి. తనది లాస్ట్ వర్కింగ్ డే కూడా అయిపోతుంది. సో అందుకే కేక్ తెప్పించాం, తన ఇంటికి వచ్చింది అనమాట. ఆ రోజు వీడియోనే ఇది. ఆ పైన చిరు చిరు నవ్వుల బొమ్మ హైడి. ఊటీ కోనర్ ఏం అవసరంలా, వీకెండ్ బెంగళూరులో హాయిగా టెర్రస్ పైకి వస్తే చాలు. ఏదో జోక్గా అలా అన్నా కానీ నిజంగా క్లైమేట్ ఎట్లుందంటే ఫాగీగా. ఇది ఈవినింగ్ 3 o'clock 3:30 ఆ టైం అప్పుడు కూడా ఎంత ఫాగ్, చాలా చల్లగా, ఎంత బ్యూటిఫుల్ ఉందో క్లైమేట్ అయితే. చాలా చల్లగా అనిపిస్తుంది బెంగళూరులో. టెర్రస్ మీదకి వచ్చాం ఫ్రెండ్స్. మై వెకేషన్ వెకేషన్ ఫస్ట్ డైలాగే కాదు చెబుతున్నాను. చరణ్ చెప్తాడు కాదక్క ఇట్లా అన్నా. నువ్వు చెప్పు. చరణ్ హాయ్ ఫ్రెండ్స్, వెకేషన్ కి వచ్చాము. ఈ బుడ్డదాంతో పాట ఈ టెర్రస్ పైన బెంగళూరు టెర్రస్ పైకి వచ్చాము. గబ్బు చల్లగా ఉంది కదా అనుష, ఎంత బాగుంది బెంగళూరులో క్లైమేట్ అసలు. అక్క ఇప్పుడు నిజంగా ట్రెక్కింగ్ క్లాస్ ఎంత బాగుంటుందో. టైం ఎంత తెలుసా? 4 PM. నెక్స్ట్ వీకెండ్ అన్నా, మీ వీకెండ్ కాకపోతే. నాకు తెలిసి మీరు ముస్టోలో ఎక్కలేరని. హ్యాపీ బర్త్డే కాదు. అండ్ ఆ నెక్స్ట్ ఒక వీకెండ్ మాల్కి వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఎన్ని మాల్స్ తిరిగామంటే అన్ని మాల్స్ తిరిగాం డెకరేషన్ కోసం. కానీ ఈ ఇయర్ ఎందుకో వెళ్ళలే, ఒకే ఒక్క మాల్కి అయితే వెళ్ళాము, అది కూడా ఓరియన్ మాల్. అబ్బా చాలా దూరం వెళ్ళామన్నమాట. కానీ అంత సూపర్ అని అయితే అనిపించలే. లాస్ట్ ఇయర్ మాత్రం క్రిస్మస్ వైపు ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఇయర్ మరీ అంతేం కాదు. సో ఈ ఒక్క మాల్కే వెళ్ళేసి వచ్చాం. మరీ అంత పెద్దగా అంత ఎక్కువ డెకరేషన్ అట్లేం లేదు, నార్మల్గానే ఉంది. బట్ ఓవర్ క్రౌడెడ్ ఉందన్నమాట. అందుకే మేము కూడా ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఆ తర్వాత మా ఆఫీస్లో సీక్రెట్ శాంటా బాగా జరిగింది. ఈ ఇయర్ కూడా నాకు మా చెల్లె నా శాంటా ఆ వ్లాగ్ సపరేట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసాను అనమాట. ఇది దానికన్నా ముందు జరిగినవి అన్నీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. సో ఇదంతా మోస్ట్లీ డిసెంబర్లో జరిగినవే ఉంటాయి అన్నమాట. సో మంచిగా ఉంది. నాకు ఓరియన్ మాల్లో ఈ బ్యాక్ ఇష్టం అనమాట. లైక్ ఆ వాటర్, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే అసలు 2025 ఎలా అయిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. నిన్నగాక మొన్న జరిగినట్లుంది, జనవరి ఫిబ్రవరి. అబ్బా ఊటీ వెళ్ళొచ్చింది మార్చ్లో. అసలు నిన్నగాక మొన్న జరిగినట్లు అనిపిస్తున్నాయి ఇవన్నీ. అసలు ఎంత త్వరగా అయిపోయిందంటే 2025 అసలు నిజంగా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది అనిపించింది. ఈ డేస్ ఏంటో ఇంత త్వరగా అయిపోతున్నాయి, ఏజ్ పెరిగిపోతుంది అనిపిస్తుంది. 1000 పెడతారేమో ముందు. ఇంతకుముందు మోస్ట్లీ ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా కూడా సాటర్డేస్ వెళ్ళేవాళ్ళం, సండే కొంచెం ఇంట్లోనే ఉండేవాళ్ళం ఎక్కువ. బట్ ఈసారి ఇంకా సండే వెళ్ళామన్నమాట. అందుకే ఇంకా KFC తిని ఎన్ని మంత్స్ అవుతుందో అని ఫైనలీ KFC అయితే తిన్నా. అండ్ ఐస్ క్రీమ్ ఇప్పించింది మా చెల్లి. ఏమో ఇది సీట్ పరిస్థితి కూడా పేపర్లో చూయించుకుంటున్నాను. చూయించుతున్నావా? అక్షంతలు పట్టుకున్నాడు. ఏం సినిమానో ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా. అఖండ రిలీజ్ రోజే వెళ్ళాము. ఎప్పుడు రిలీజ్ అయిన వ్లాగ్ ఇప్పుడు అంటే చెప్పా కదా, డిసెంబర్లో అన్ని వీడియోస్ కలిపి ఒక వ్లాగ్ చేస్తున్నా అని చెప్పేసి. సో
ఎవరు లేరు అనడానికి. కండ తాండం. నేను ఇది యూట్యూబ్ లో పెట్టేస్తా. సో సెకండ్ షోకి అక్కడ మూవీకి వెళ్ళాం అనమాట. అసలు మేము బెంగళూరులో ఆ రేంజ్లో పేపర్స్ వేయడం కానీ సెలబ్రేషన్ లాగా అరవడం కానీ జరిగింది అఖండ సినిమానే. అండ్ ఆ తర్వాత కీర్తి బర్త్డే అనమాట. కాదు నువ్వు పెట్టే హాయ్ అనుష. హాయ్ అనుష. ఫైనలీ 2026లోకి వచ్చేసాం. న్యూ ఇయర్ రోజు అనమాట. న్యూ ఇయర్ రోజు పొద్దున్నే 5ంటికి లేచి వెళ్ళి నువ్వు నాకు నచ్చావు రిలీజ్కి వెళ్ళేసి వచ్చాం. అండ్ నైట్ వచ్చేసి అందరం డిన్నర్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిగ్నేచర్ స్టెప్ అయితే వేస్తున్నారు. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే న్యూ ఇయర్ అంటే మాకు 31st నైట్ మేమేం సెలబ్రేట్ చేసుకోలే, ఓన్లీ ఫస్ట్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా మార్నింగ్ మా హస్బెండ్కి ఇష్టమైన మూవీ నువ్వు నాకు నచ్చావు, నాకు కూడా ఫేవరెట్ మూవీ అనమాట. ఇంకా దానికి వెళ్ళేసి వచ్చాము 6:30 షోకి మార్నింగే. ఇంకా నైట్ ఏమో డిన్నర్ చేసేసాము. అయ్యయ్యో మర్చిపోయా, ఒక ట్రిప్కి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. 28, 29, 30, 27, 28, 29, 30 4 days. సో అది నేను సపరేట్ నెక్స్ట్ వీక్ నుండి వ్లాగ్ అప్లోడ్ చేసేస్తా, ట్రిప్ వ్లాగ్స్ అన్నీ, ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ. సో ఇది 2025 అండ్ 2026 వ్లాగ్ అనమాట. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్రెడీ ఈ ప్లేస్కి మనం ఇంతకు ముందు వెళ్ళాము, ఒకసారి డిన్నర్కి వెళ్ళా అని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టా, అదే ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఈసారి న్యూ ఇయర్ మెనూ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇంతకుముందు ఏ ఐటమ్ అయినా 250, 350కే ఉండేది. ఈసారి మరి ఘోరంగా 450, 550, 600 దాకా పెట్టేసుకున్నారనమాట. అసలు న్యూ ఇయర్ మెనూ అది కూడా క్వాంటిటీ ఎంత తగ్గిపోయిందో నాకు అప్పుడు అనిపించింది, అయ్యా న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్ళకూడదు, శుభ్రంగా ఆర్డర్ చేసుకొని తిన్నా పోయేదని. బట్ బాగానే ఎంజాయ్ చేసాం, అందరం ఉన్నాం కదా. ఆల్సో అక్కడ ఫోటో బూత్ అని కొత్తగా పెట్టారు. ఇంకా అందరం ఉన్నాం కదా, గ్రూప్ ఫోటో లాగా ఒకటి తీసుకుంటే బాగుంటుంది, అదొక మెమరీగా ఉండిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఒక ఫోటో వచ్చేసి 100 రూపీస్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. సో అలా 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఒక థీమ్ వచ్చేసి ఒకే దాంట్లో 3 పిక్చర్స్, ఇంకొకటి వచ్చేసి సింగిల్. ఇంకా సింగిల్ ఎందుకులే అని చెప్పేసి ఇలా గ్రూప్ది కూడా ఒకటి తీసుకున్నాము. సో 2 పిక్చర్స్ అనమాట. మంచిగా అయింది న్యూ ఇయర్. సో ఫస్ట్ ఫోటో ఇన్ 2026 మాకైతే. ఇవన్నీ ఊరికే కొంచెం సరదాగా వీడియోస్ తీసుకున్నా కానీ బట్ మొత్తం ఒకసారి వ్లాగ్ లాగా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది మనకి ఒక మెమొరబుల్గా గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి ఈ చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేసేసా అనమాట. ఈ నా మెమరీస్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీరు అనుకున్నవి అన్నీ జరగాలి, లాస్ట్ ఇయర్ ఏమన్నా పెండింగ్ పడినవి అవి కూడా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.